మిస్ ఏం ఫ్రూట్ తెచ్చుకోమనింది? ఏదైనా ఫ్రూట్స్ తెచ్చుకోమనిందా? సరే, దీన్ని ఏమని అడిగావు డాడీనే? డ్రాగన్ ఫ్రూట్. ఏంటి? డ్రాగన్ ఫ్రూట్. డ్రాగన్ ఫ్రూట్. డ్రాగన్. చూడండి ఫ్రెండ్స్, మా వాడికి అంటే రాదు, లానే వచ్చేది. దీన్ని డ్రాగన్ ఫ్రూట్ అని అంటున్నాడు. వేసుకో. ఇట్లా ఉంటుంది మా వాడితో తమాషా రోజు మాకు. మీ ఇంట్లో కూడా అంతేనా ఫ్రెండ్స్? హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలని కోరుకుంటూ నేను మీ దేవిని. ఈరోజుటి బ్లాగ్ వచ్చి మా పిల్లలు రెడీ అయ్యి స్కూల్కి వెళ్ళడం చూపిస్తున్నానండి. అంటే రోజు వెళ్తారు, ఈరోజు ఏంది చూపించేది అనుకుంటారేమో. అట్లా కాదు, అంటే యూనిఫాము పోయిన సంవత్సరం, అంతకుముందు సంవత్సరం కుట్టినాము. నిన్న సంవత్సరం అంతా వాడారనమాట. పెద్దమ్మాయి వాడింది. ఇంకా ఇంకొక అమ్మాయికి, మా బాబుకి అయితే కొత్తగా జాయిన్ చేసాము. ఇంకా మా చిన్నమ్మాయి 5th నుంచి 6thకి వెళ్ళిందనమాట. పెద్ద పాప స్కూల్కి వెళ్ళింది. ఇంకా ఇద్దరికి ఒకేసారి ముగ్గురికి కూడా కొత్త బట్టలు కుట్టించామన్నమాట. యూనిఫామ్ మామూలుగా రెడీమేడ్ తీయలేదండి, క్లాత్ తీసి కుట్టించాము. సరే, ఇంకా పర్ఫెక్ట్గా బాగానే కుట్టారు. సరే అయితే ఇంకా ఫస్ట్ రోజు చేసుకొని పోతున్నారు కదా, ఒకసారి చూద్దాము, ఈ వీడియోలో ఉంటుంది కదా అలాగనే అనుకొని, వాళ్ళు పెద్దోళ్ళైనా చూసుకుంటారు కదా అన్నట్టు నేనైతే ఈ వ్లాగ్ పెడుతున్నానండి. యూనిఫామ్ తెల్లారైతే టిప్ టాప్గా రెడీ వెళ్తున్నారు చూడండి. యూనిఫామ్ బట్టలరా. యూనిఫామ్ అట్లే వస్తుందా బాగా? చూడరా, సాయంత్రము ఇప్పుడు ఎట్టేసుకొని పోయినావు అట్లే వస్తుంది కదా. ఏమైనా డస్కులు పడు తుడిచేసి వస్తుందా? ఏం తుడుచుకుండా బాగా వస్తావా? ఏంటి? అదే ఉండకూడదు, ఎట్లా వేసిన యూనిఫామ్ అట్లే ఉండాలా. ఉండాలి, బాగా సక్రంగా పెట్టుకొని రావాలా, సరేనా? కొత్త యూనిఫామ్ కదా, ఫస్ట్ రోజు వేసుకొని పోతాండవు అందుకొని, సరేనా? యూనిఫామ్ మీద ఏ కర్రలు ఉండకూడదు నాన్న. ఓకే, బాయ్. ఇట్లా నన్ను జేబులో వచ్చి. మా పిల్లలకి ఇంకా క్యారియర్ పని, మధ్యాహ్నానికి భోజనము, తెల్లవారి టిఫిన్ అంతా కూడా రెడీ చేసేసాను. క్యారియర్ అంతా రెడీ చేసి పెట్టేశాను వాళ్ళకి. ఇంకైతే బాగా రెడీ అయ్యారనమాట పిల్లలు. సరే, ఒకసారి అయితే వీడియో తీద్దామని చెప్పి వీళ్ళందరినీ ఒకసారి వీడియో తీస్తున్నానండి. ఈ విధంగా అయితే బాగా టిప్ టాప్గా రెడీ అయ్యారు మా పిల్లలు. వాళ్ళది JCR చైతన్య స్కూలు, KT రోడ్డు, తిరుపతి అనమాట. అక్కడ వెళ్తారు. బాయ్. సరే, ఇంకైతే మా వాడు బాగా రెడీ అయ్యి వెళ్తున్నాడు చూడండి. అట్లే వస్తాడా అని చూడాలి మరి సాయంత్రం. స్నాక్స్ వచ్చి ఏదో ఒక ఫ్రూట్ పెట్టమంటారు. ఇంకా ఆ రోజు అయితే డ్రాగన్ ఫ్రూట్ ఇచ్చారని అది పెట్టాను. మామిడికాయ, పుచ్చకాయ, ఇట్లా బనానా ఇలాంటివి పెట్టుకుంటూ పోవాలి రోజుకొకటి. ఇంకా ఆ రోజు అయితే అది పెట్టాను అన్నమాట. ఇంకా కిందకి దిగారు. ఇంకా 8 బయలుదేరుతున్నారండి. ఇంకా కింద కూడా వాళ్ళ పిన్ని వీడియో కొంచెం అయితే తీసుకుంటుంది వాళ్ళని, పిల్లలంతా. ఈ విధంగా అయితే రెడీ అయ్యారనమాట. ఈరోజు తెల్లారైతే మా పిల్లల్ని బాగా రెడీ చేసి పంపించాను కదండి. ఎందుకు అంత ఇదిగా చెప్తున్నానంటే, ఉదయం వేసుకొని పోయిన యూనిఫాము కొత్తదని చెప్పాను కదా. ఇప్పుడు వచ్చినప్పుడు మా పిల్లల అవతారాలు ఎలా ఉంటాయి అనేది మీరు ఒకసారి చూపిస్తాను.
జ్ఞాని, భావన, నవీన, రండి రండి. వాడు వస్తున్నాడు, ఫస్ట్ మా వాడు వస్తున్నాడు. షూలు ఎక్కడంటే ఏడిపోదు, వాన వస్తే తడిసిపోతుంది. చూడండి వాళ్ళ అవతారాలు. కలర్ ఎంత టిప్పు టాప్గా వెళ్ళాడు. ఇప్పుడు చూడండి. జ్ఞాని అటు పెట్టు. చూడు ఇసురేస్తున్నావా? తీ, ఇక్కడ కూర్చొని తీ. వాళ్ళ అవతారాలు, వాళ్ళ ఫేసులు చూడండి. ఆడపిల్లలు ఎట్టనా కానీ అంతే బాగానే ఉంటారు. మా ఓడే యాడ డస్కులన్నీ తుడిచేసి వచ్చేసాడు అనుకున్నాను. చూడాలి మరి, ఇంకా ఇలా ఉంటుంది మా పిల్లల పరిస్థితి. అంతేనా? మీ పిల్లలు కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఏమ్మా, వాన్ వచ్చింది అక్కడ మీ స్కూల్ దగ్గర? షూలు పెరికి ఆడేసేసి, బుక్స్ ఆడేసేసి వెళ్తున్నాడు మా వాడు. రానవినా, వానకు తడవకుండా లోపల పెట్టమ్మా. అది మళ్ళా తెల్లవారు తీసుకొని పోవాలి కదా, అందువల్ల. మాపలేదా? యూనిఫాము బాగానే ఉందా? ఇకైతే ఇప్పుడే వచ్చారు పిల్లలు. ఫ్రెష్ అప్ అయ్యి వచ్చిన తర్వాత వాళ్ళకి ఏదైనా స్నాక్స్ చేసి పెట్టాలి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్ అండి.